ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బుజ్జి కారుని ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చి గుద్దేసినట్టుంది మీ అన్నయ్య కొడితే. అది చెయ్యా ఇంకేమైనా అంత గట్టిగా కొడతారా? సారీ చెప్పాను కదా. సారీ చెప్తే సరిపోతుందా? మరి ఇంకేం కావాలి? ముద్దు కావాలేమో. అయితే ఇచ్చేదయ్యా. ఏంటిచ్చేది? కావాలంటే కొట్టిన చోట వెన్న రాస్తాను. వెన్న రాయడం కాదన్నయ్య, నువ్వే శుతిమెత్తగా పేదాలతో రాయాలనుకుంటా. ఇది చిన్నదే గాని మరి దేశముద్రలో అయింది. ఇవన్నీ కాదు కాని ఖచ్చితంగా రాత్రి శోభనం జరగాల్సిందే. అవునన్నయ్య, నువ్వు సారీ చెప్పకపోయినా పర్వాలేదు. శివ వదిన మనసులో ఏం పెట్టుకోదు. ఇంత జరిగాక కూడా ఏర్పాట్లు చేయకపోతే దానికి బాధపడుతుంది. నేను పోలీస్ ఆఫీసర్నైనా నాకు సిగ్గు బీడియం అన్నీ ఉంటాయమ్మా అమృత. నువ్వలా మీ అన్నయ్యతో మాట్లాడుతుంటే చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? హలో వదిన గారు, ఆ సిగ్గు నైట్కి కొంచెం దాచుంచండి. రాత్రి తినేసి లైట్లు ఆర్పేస్తాం, మీరు ఇంట్లో ఉండకండి. ఎందుకమ్మా నన్ను ఇలా ఇరికించేశారు? కోపంతో కొట్టకుండా మంచిగా చెప్తే బాగుండేదేమో. అనవసరంగా బుక్ అయిపోయాను. ఏంటి అలాగే చూస్తున్నారు? ఏర్పాట్లు చూద్దాం పదండి, రండి. నానా, భోజనం చేద్దుగానరా. గంగ వాళ్ళని అవమానించినందుకు మృష్టాన్న భోజనం తిన్నట్టుందిరా బోడా. సీమంతం అనేసి చాలా వండిచ్చాను నాన్న. మనం తినకపోతే వృధా అయిపోతుంది. కుక్కలకేసేరా బోడా, తినేస్తాయి. నేనింకా పందులు తింటాయి అనుకున్నాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మనూళ్ళో పందులు ఎక్కడున్నాయి? ఉన్నాయి, కొంతమంది గుర్తుపట్టలేరులే. ఏంటమ్మా పళ్ళు పటపటా కొరుకుతున్నావు? ఆవేశం కట్టలు తెంచుకుంటే నీకే నష్టం. పళ్ళు బదులు ఏదన్నా పండు కొరుకు. నీకు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు మంచిది. మా అన్నయ్యని అవమానిస్తే కడుపు నిండిపోయిందనుకుంటున్నారు కదా? అలా నిండిపోయిన కడుపు పగిలి చావనైనా చావరు కదా మావయ్య. నోర్మోయ్. మీ నాన్ననంటే కోపం వచ్చిందా? మరి మా అన్నయ్యనంటే నాకు కోపం వస్తుంది కదా. చెయ్యి ఎత్తడం కాదు, ఎక్కువ మాట్లాడితే ఏమైనా చేస్తాను. ఇంటికి పిలిపించి అవమానించడం తప్ప నువ్వేం చేయలేవు. ఒకరిని వేలెత్తి చూపించేటప్పుడు సంస్కారం ఉండాలి. చేసింది చాలదన్నట్టు మళ్ళీ నాగవల్లి మీద చెయ్యెత్తుతావా? మేమేం చేశాం? ఇంట్లోనే సీమంతం చేద్దామని అవమానించి పంపిస్తారా? మా అన్నయ్యకి అవమానం జరిగినందుకు కడుపు నిండిపోయిందని ఆనందపడుతున్నారత్తయ్య. ఇలా పైశాచిక ఆనందం పొందడం తప్ప వీళ్ళకేం తెలుసు? ఏంటి ఇద్దరు తగులుకున్నారు? లేకపోతే పుట్టింట్లో సీమంతం చేస్తానని గంగ చెప్తే మీరు ఇక్కడ చేయాలని చెప్పారు. నగా నట్రా అన్ని వేసినా కూడా తక్కువయ్యాయా మీకు? అవి శివపార్వతి నగలని చెప్పాను కదమ్మా. ఎవరువైతే ఏంటి, వాడి పెళ్ళాం వాడి సొంతం అయినప్పుడు నగలు కూడా వాడివే కదా. నా మేనల్లుడు బంగారాన్ని కూడా లెక్క చేయకుండా తన చెల్లెలి ఒంటి మీద ఉండాలని మొత్తం ఇచ్చేశాడు.
తాకట్టు పెట్టుకుంటావో అమ్ముకుంటావో అది నీ ఇష్టం, కానీ అనవసరంగా వాణ్ణి బాధ పెట్టారు. తాకట్టు పెట్టడానికి మాకేం పనుందని? ఏమీ లేనప్పుడు మరెందుకు మా అన్నయ్యని అవమానించారు? అవమానించలేదమ్మా. గంగా నా కూతురు శివతో కలిసిపోవాలని చెప్పామా లేదా? శివపార్వతి కూడా నీళ్లు వేసుకుంటే మీరు కూడా సీమంతం చేయొచ్చు కదా. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరూ సీతారాముల్లాగా కలిసి ఉంటారు. వీళ్ళకెంత చెప్పినా బుద్ధి రాదు. అరిచి అరిచి మన గొంతు ఎండిపోతుంది తప్ప ప్రయోజనం ఉండదు. ఛీ! వీళ్ళ గురించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. ఏంటి నాన్న, అవమానం పక్కన పెట్టి ఆనందంతో తేలిపోతారంటావా? తల ఉంచుకుని వెళ్ళిపోయినోడు శోభన ముహూర్తంలో అందించే పాలు తాగలేడు. ఎందుకంటే మన మాటలింటే అన్నం ముద్ద దిగదు. ఇక ముద్దు ముచ్చటలా తీరుతుంది. మొత్తానికి మనం చొరవ తీసుకుంటే గాని అన్నయ్య వదిన ఒక్కటవ్వట్లేదు. ఈ పని మనము ఎప్పుడో చేయాల్సింది. నేనెప్పుడో చెప్పాను, వదినేమో ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమం పూర్తవుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. అన్నయ్య ఏమో కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్న శివుడిలాగా సైలెంట్ గా ఉండిపోయాడు. అసలేమంటున్నావే నువ్వు? ఏం లేదక్కా, అదే ఈ ప్రోగ్రాం పెళ్ళైనప్పుడే పర్ఫెక్ట్ గా జరుగుంటే ఈ పాటికి మనం ఆడుకోవడానికి పాపో బాబో ఉండేవాళ్ళు. దీన్నెవరో లోపలికి రానిచ్చింది? ఇలా మాట్లాడుతుంది. నేను కూడా సహాయపడతానక్కా. కావాలంటే తెల్లారే వరకు ఇక్కడే ఉంటా. అన్నయ్య వదినలకు ఏమైనా కావాలంటే అందిస్తూ ఉంటా. నీ మొహమే. వెళ్ళి చదువుకోవే ఓ. ఈ కుచ్చిళ్ళు సరిగా కుదరట్లేదే. దోపాలంటే కష్టంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.